చేవెళ్ల బస్సు ప్రమాదం ఇంకా మనందరి కళ్ళ ముందు మెదులుతూనే ఉంది. ఆ బస్సులో నష్టపోయినటువంటి కుటుంబాల ఆర్తనాదాలు, ఆ బస్సులో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ లేకపోతే అక్కడ గాయపడ్డ వాళ్ళ హాహాకారాలు ఇంకా మనకు వినిపిస్తూనే ఉన్నాయి. ఆ భయంకర దృశ్యం ఇంకా మన కళ్ళ ముందు మెదులుతూనే ఉంది. మరోవైపు చేవెళ్ల బస్సు ప్రమాద బాధితులకు ప్రభుత్వం పరిహారాన్ని అందజేస్తుంది. ప్రభుత్వం తరపున తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి బాధితులకు ఆ పరిహారాన్ని అందజేస్తున్నారు. ప్రభుత్వం తరపున 5 లక్షలు, ఆర్టీసీ తరపున 2 లక్షల రూపాయల చొప్పున చెక్కులు అందజేస్తున్నారు. అయితే 3 కూతుర్లను కోల్పోయిన తండ్రి ఎల్లయ్య గౌడ్కు 21 లక్షల చెక్కు ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆ 3 కూతుర్లు నాకు పంపిన జీతమా ఇది అంటూ ఆ తండ్రి కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి ఆ దృశ్యం ఇప్పుడు అది చూసే వాళ్ళ గుండెలను కరిగిస్తుంది.